అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 15వ తారీఖు సెప్టెంబర్ నుంచి 21వ తారీఖు సెప్టెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉంటుందో మనం ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా మీకు ఇవాళ చాలా విచిత్రమైనటువంటి ఖగోళ రహస్యాలు ఏవైతే ఉన్నాయో, రాసులు అంటే ఏమిటి, నక్షత్రాలు ఏమిటి, తారాబలం ఏమిటి, చంద్రబలం ఏమిటి, ఎన్ని ప్రశ్నలు వస్తాయంటే అసలు దీనికి మెయిన్గా చాలామంది ఏదో గుడ్డిగా నా పేరు పలానా రమేష్, నాది తులారాశి, నా పేరు మధు, నా పేరు సింహరాశి, నా పేరు చంద్రశేఖర్, నాది మేషరాశి, ఇలా ఎవరు పడితే వాళ్ళు ఏదో పేరు బట్టి చెప్పేసుకుంటారు. ఒకటి. రెండోది, వాళ్ళు చాలామంది పుట్టినప్పుడు మా నక్షత్రం ఇదండి, నాది భరణి నక్షత్రం, నాది రోహిణి నక్షత్రం, నాది మకా నక్షత్రం, నాది మూలా నక్షత్రం అని నక్షత్రాన్ని బట్టి వాళ్ళు జాతకాలు చూసుకుంటారు. కొందరు మా రాశి ఇది అని చెప్పి. అసలు ఏమిటి ఈ రాశి, ఈ రాశి ఏమిటి, నక్షత్రాలు ఏమిటి, దీని గురించి కొంచెం మీరు నా అవగాహన, ఇది తెలియక చాలామంది మూర్ఖులు ఇప్పుడు ఏంటంటే ఏ ద్రాక్ష అయితే అందదో ఆ ద్రాక్ష కోసం ఎగిరి 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 చివరికి ఆ ద్రాక్ష అందక చిచి ఈ ద్రాక్ష పుల్లగా ఉంది నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయిందట నక్క. అట్లాంటి కథ మన జాతకాల్లో ఏంటంటే చాలామంది ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంగ్రామంలో మనిషి యొక్క వివేకం అంతా కూడా కొట్టుకుపోతుంది, జ్ఞానం పోతుంది, అజ్ఞానం పెరిగిపోయింది, రాత్రిళ్ళు జీవనశైలి రాత్రిల్లో పెరిగిపోయింది, పగలు లేటుగా లేవటం, ప్రకృతికి విరుద్ధంగా ఎన్నో పనులు మనం చేస్తున్నాం. ప్రకృతి పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రకృతిలో ఏ మార్పు రాలేదు, ప్రకృతి లాగానే ఉంది. కానీ ప్రకృతి యొక్క రూపాన్ని దాల్చిన మానవుడు, ప్రకృతి యొక్క పంచభూతాలని దాల్చిన మానవుడు అనేక రకాల పిచ్చి వేషాలు వేస్తూ ఇవాళ సర్వనాశనానికి దారి తీసేటువంటి యుగంలో మనం ఉన్నాం. ఏ మనిషినైనా సరే కదిలిస్తే రూపాయి నాలెడ్జ్ లేదు, జ్ఞానం లేదు, పండితుడు అనేవాడు వెతికినా కనిపించని ప్రపంచంలో ఉన్నాం మనం. మనకు కనిపించిన నలుగురు పెద్ద మనుషులను చూసుకొని వీళ్ళు పండితులు అనుకుంటున్నాం. కానీ కేవలం స్వార్థపరులు, మీడియా కోసం ఏదంటే అది మాట్లాడేవాళ్ళు, మీడియాలో కనిపించాలని తప్పించే వాళ్ళే తప్ప నిజమైనటువంటి యోగులు, జ్ఞానులు అందరూ కొట్టుకుపోయారు. అటువంటి పరిస్థితిలో ఈరోజు అందరూ కూడా జాతకం చెప్పాలి అంటే అసలు రాశి అంటే ఏమిటి, నక్షత్రమే ఏమిటి, లగ్నం అంటే ఏమిటి, అసలు దీన్ని నమ్మాలా నమ్మొద్దా? చాలామంది జాతకాల మీద చాలా నెగిటివ్గా కామెంట్లు చేసేస్తుంటారు. పని పాట లేని వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే మాటలు ఇవన్నీ అని చెప్పేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చింది. కానీ ఒక్క మాట మీ ముందు ఇవాళ చెప్పదలుచుకుంది ఏమిటంటే, మనం ఉన్నటువంటి భూమి 360 డిగ్రీలో ఉంటుంది. ఈ 360 డిగ్రీలు ఏదైతే ఉందో భూమి యొక్క చుట్టూ వాతావరణంలో ప్రతి 30 డిగ్రీని ఒక రాశి అంటాం, ఒక జోడియాక్ అంటాం. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం అనే రాశులు 12 భూమి చుట్టూ ఉంటాయన్నమాట. అనంత విశ్వంలో మనమున్న ఖగోళంలో భూమి చుట్టూ ఉండేటువంటి 360 డిగ్రీలు ఈ విధంగా ఏర్పడ్డాయి. ఇందులో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రాశి అంటున్నాం. అది అమెరికా కాదు, జపాన్ కాదు, చైనా కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒప్పుకోవాలి తీరాల్సినటువంటి ఖగోళ శాస్త్రం. మరి ఈ జోడియాక్ పేరు పెట్టారు, బాగుంది. రాసులు మనము మానవ జన్మ పుట్టిన 50,000 ఏళ్ళంట. అందులో హిందూ యొక్క ధర్మంలో ఎప్పుడో సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఈ రాసుల గురించి కానీ 12 రాసులు 27 నక్షత్రాల గురించి కూడా శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో పుట్టాడంటే ఎక్కడిదంటే అది 5,550 సంవత్సరాల కింద మాట. అంతకంటే చాలా పాతకాలంలో రాముల వారు పునర్వసు నక్షత్రంలో పుట్టారు అంటారండి. నరసింహస్వామి సత్యయుగంలో స్వాతి నక్షత్రంలో పుట్టారంటారండి. ఇలాగా ఆ దేవుళ్ళకే నక్షత్రాలు ఉన్నాయండి. మనది ఆ చరిత్ర అన్నమాట. మరి ఇది నమ్మకపోవడానికి కారణం ఏమిటండి? కేవలం అజ్ఞానం తప్ప, ఒళ్ళు పొగరు తప్ప, సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనే తపన లేదు, చెబితే అర్థం కాని పరిస్థితి. ఇవాళ మేము ఎంతోమంది స్టూడెంట్ చూస్తున్నాం. ఏంటంటే అసలు తినే తిండి కానీ, పడుకునే టైం కానీ, మాట్లాడే తీరు కానీ, పెద్ద చిన్న గౌరవం లేకపోవటం కానీ, ఆఫీసులలో పెద్ద పెద్ద బాసుల్ని పేరుతో పెట్టి పిలవటం,
చాలా గొప్ప ఫ్యాషన్ అయిపోయిందన్నమాట. అలా మాట్లాడాలని కార్పొరేట్లో వాళ్ళు నేర్పిస్తారు కూడా. ఇదంతా చండాలమైనటువంటి పరిస్థితి. మనదంతా గురు శిష్య పరంపర. గురువుకి గౌరవంగా పేరు పాదాభివందనం చేయడమే కాదండి, ఆయన బట్టలు ఉతకడం, ఆయనకు వంట చేసి పెట్టడం, ఆయన ఆశ్రమాన్ని శుద్ధంగా పెట్టడం, ఆయన చెప్పిన 4 మంచి మాటలు చేతులు కట్టుకొని వినడం, అలాంటివన్నీ గతంలో జరిగినాయి. అది నిజమైనటువంటి గురు శిష్య బంధం అన్నమాట. ఇప్పుడు అవన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. నాకైతే ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా అనుమానమే లేదు. మనం జస్ట్ చాలా భయంకరమైనటువంటి నీచ స్థితిలోకి వెళ్తున్నాం అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా రాశి అంటే ఏమిటి, నక్షత్రం అంటే చిన్నగా చెప్తాను, దయచేసి వినండి. ఈ ఖగోళంలో ఏదైతే 300 డిగ్రీలో ప్రతి 30 డిగ్రీని మనం ఒక రాశి అంటున్నాం. అందులో మొదటి దాన్ని మేషరాశి అని, చివరి దాన్ని మీనరాశి అని అంటున్నాం. ఈ రాశులు పర్మనెంట్గా ఉంటాయండి, ఇవి కదలవు. ఈ రాశి అనేటువంటి రైల్వే ట్రాక్ అన్నమాట. ఈ ట్రాక్లో ఇది రైల్వే ట్రాక్. మరి రైల్వే ట్రాక్ అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనం వెళ్ళిపోయాం, తిరుపతికి వెళ్ళిపోయాం. తిరుపతికి వెళ్ళేటప్పుడు ఎన్ని స్టేషన్లు వస్తాయండి బాబు? అలాగా 27 స్టేషన్లు వస్తాయన్నమాట. ఆ 27 స్టేషన్ల పేరే అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి అనేటువంటి 27 స్టేషన్లు ఉంటాయి. ఈ 27 స్టేషన్లు కూడా కదలవు. స్టేషన్లు ఎక్కడ కదులుతాయండి? రైల్వే ట్రాక్ ఏమైనా కదులుతుందా అండి? రాసులు కదలవు, నక్షత్రాలు కదలవు, అలా ఉంటాయి. అందులో ప్రయాణించేటువంటి 9 గ్రహాల చరిత్రనే జ్యోతిష్య శాస్త్రం. ఈ 9 గ్రహాలు ఏ ప్లేస్లో ఉంటే ఉచ్చ స్థితిలో ఉంటాయి, ఏ ప్లేస్లో ఉంటే నీచ స్థితిలో ఉంటాయి అనే తమాషా చాలా ఉంటాయి అన్నమాట కథలు ఇందులో. మేషరాశిలో సూర్యుడు ఉచ్చ స్థితి అంటే ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు ఎండ ఎట్లా ఉంటుందని సూర్యుడి ప్రభావం. అదే సూర్యుడు అక్టోబర్ మంత్లో ఎప్పుడైతే తులారాశిలో ఉంటాడో పూర్తిగా క్షీణించిపోయి డల్గా ఉంటాడు, మబ్బులు ఉంటాయి, టెంపరేచరే ఉండదు, చలి మొదలైపోతుందన్నమాట. అలాగే గురువు మనకు ఎక్కడో ఉన్నాడు, గురువు బృహస్పతి. ఆయన మకర రాశిలో వచ్చేసరికి నీచ స్థితిలో బాగా డల్గా ఉండి కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో బ్రహ్మాండమైనటువంటి పవర్ చూపిస్తాడట. శుక్రుడు మీనరాశిలో చాలా పవర్ఫుల్గా ఉండి కన్యారాశిలో చాలా డల్గా ఉంటాడట. శని మేషరాశిలో చాలా డల్గా ఉండి తులారాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడట. ఎన్ని తమాషాలు చూడండి. సూర్యుడికి శనికి పడదు. పడదు అంటే ఏమిటి? మేషరాశి సూర్యుడికి ఉచ్చమైతే ఈ యొక్క తులారాశి వచ్చేసి శనికి ఉచ్చస్థితి. ఏదైతే ఆయనకు నీచమో ఈయనకి ఇది ఉచ్చ, ఆయనకు ఉచ్చ ఈయనకి నీచ అన్నమాట. అటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా జ్యోతిష శాస్త్రాన్ని ఏమాత్రం కూడా ఎగతాళి చేసే వాళ్ళని పళ్ళు రాలగొట్టమని చెప్తున్నా. అలాగే శాస్త్రాన్ని దైవికంగా స్వీకరించాలి. భగవంతుడి యొక్క స్వరూపం ఇది. దీనిని అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పాటించాలి. మన యొక్క విధి రాతలు ఎలా ఉంటాయో తెలియజేసేటువంటి శాస్త్రం కాబట్టి మీరందరూ ఈ శాస్త్రానికి గౌరవిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ గోపాలయ్య గారు. అందరికీ నమస్కారం. కుంభరాశి వాళ్ళందరికీ 15వ తారీఖు సెప్టెంబర్ నుంచి 21వ తారీఖు సెప్టెంబర్ వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ఈ వారమంతా కూడా శని గ్రహం కుంభరాశిలోనే సంచరించటం. చాలామంది నెత్తి మీద శని ఉన్నాడండి, కుంభరాశి వాళ్లకు ఏలినాటి శని ఉందండి, ఇంకా 3 సంవత్సరాలు భరించాలి, ఇవన్నీ అంటుంటారు. నవ్వు వస్తుంటుంది. ఎందుకంటే కుంభరాశియే శనికి సంబంధించింది. ఎంతో అదృష్టం ఉంటే కానీ మకర కుంభరాశుల్లో పుట్టడం అసాధ్యం. అది శని అనుగ్రహం ఉంటేనే. శని కర్మఫలదాత, కర్మలకు ఫలితాన్ని ఇచ్చేవాడు. అలాంటి శని తన ఇంట్లో నిన్ను పెట్టుకున్నాడంటే నీ కర్మలన్నీ తగ్గిపోతున్నాయి అని అర్థం. సుఖభోగాలు అనుభవించడానికి వచ్చావు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, అంతేగాని లేనిపోని అపోహలకి వెళ్ళకూడదు. ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఒక చుక్కలు చూపిస్తాడు శని, కానీ మన జోలికి రాడన్నమాట. మరి ఆ వారమంతా చాలా బాగుంది, ఎంతో సంతోషంగా ఉంటారు, ఆనందంగా గడుపుతారు, అనుకున్న పనులు అనుకున్నట్టు విజయవంతంగా పూర్తి చేస్తారు. ధన ఆదాయం ఈ వారం చాలా బాగుంది. కుటుంబ సంతోషం, పిల్లల చదువులు అద్భుతంగా ఉన్నాయన్నమాట. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు ఏమాత్రం లేకుండా మీకు ఏ చింత లేదు. సొంత శక్తితో మనోబలంతో ముందుకు
దూసుకు వెళ్తారని చెప్పాలి. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనటానికి మాత్రం 19 తర్వాతనే బాగుంది. అంతకుముందు ఏది కొన్నా నష్టానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. తల్లి ఆరోగ్యం పట్ల కూడా 19వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత బాగుంటుంది. పిల్లల యొక్క చదువులు, విదేశీయానాలు, దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అనుకున్న యూనివర్సిటీలో సీటు వస్తుంది, అనుకున్న విధంగా సబ్జెక్ట్లో సీటు తగులుతుంది. దూర ప్రయాణాలు కలిసి రావడమే కాదు, తెలివైన నిర్ణయాలతో ఈ వారమంతా ముందుకు దూసుకు వెళ్తారు. మీ జాతకంలో మీకు ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. మొదట్లో బాగున్నప్పటికీ వారం చివరిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శత్రువుల మీద కూడా ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య 16వ తారీఖు వరకు ఎంతో చక్కటి అనురాగము, ప్రేమ అంతా ఉన్నప్పటికీ ఆ తర్వాత సూర్యుడు అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. భార్యాభర్తల మధ్య గొడవలు, ఇబ్బందులు, పెళ్ళి కాని వాళ్లకు ఇంకా దూరం అవ్వటం, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోకపోవటం, అలాగే ప్రేమికుల మధ్య మిస్అండర్స్టాండింగ్స్, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహిస్తూ ఆదిత్య హృదయం అనేది చదువుతూ ఉండాలి. మరి పార్ట్నర్షిప్ కలిసి రాదు. ముఖ్యంగా అదృష్టంగాని చూసుకుంటే 19 తర్వాతే మీకు మంచి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే తండ్రి సహకారం ఆ తర్వాతే లభిస్తుంది. ఉద్యోగస్తులందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు, వీసాలు అందడం, పెద్దల మన్ననలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు, మంచి కొత్త వ్యాపారంలో పెట్టుబడి అనేక రకాలుగా అద్భుతంగా ఉందన్నమాట. మరి కుంభరాశి వాళ్లకు ఇంత బాగుంది. మరి మీరందరూ కూడా ఖర్చుల విషయంలో కూడా అధికంగానే ఉంటుందని గ్రహించి శనివారం తలస్నానం చేసి పవిత్రంగా ఆంజనేయ స్వామి గుడికి లేదా ఈశ్వరుడి గుడికి వెళ్ళి, నచ్చిన వాళ్ళు వైష్ణవులైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొచ్చు. కానీ నవగ్రహాలు ఉండే చోటు ఎంచుకొని శనిగ్రహం దగ్గరికి వెళ్ళి ఒక అర స్పూను నల్ల నువ్వులు పెట్టి, నల్ల బట్టతో చుట్టి, నువ్వుల దున్నుతో దీపం పెట్టి, ధూపం పెట్టి, ఒక నీలం రంగు పువ్వుని కూడా శని కాళ్ళ దగ్గర పెట్టి ముందు ఆ గుడి యొక్క మెయిన్ దేవుణ్ణి అర్చన చేసుకొని ఆ ఇంద్రనీలం రాయి 3 క్యారెట్ల బరువు, సిల్వరు, మేకింగ్ ఛార్జీ, పూజ, ఒరిజినల్ సర్టిఫికెట్తో మన దగ్గర ఉంటుంది. 19,000 జపాలు ఉంటాయి. అది మీరు శనివారం నాడు మధ్యవేలికి ధరించి తర్వాత శని గ్రహం దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన విధంగా చేసి 19 సార్లు ప్రదక్షిణ చేస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరుని చదవండి. సక్సెస్ మీదే.